కొంతమందికి ఒకసారి చదువుకుంటే వచ్చేస్తుంది, కొంతమంది 4 సార్లు చదవాలి, కొంతమంది 10 సార్లు చదవాలి, కొంతమందికి 15 సార్లు చదవాలి. ఆ 15 సార్లు చదవాల్సిన వాడికి 15 సార్లు చదివితేనే వస్తుంది వాడికి. ఒకసారి చదివితే వాడికి రాదు, 10 సార్లు చదివినా కూడా రాదు, 15 సార్లు చదివితేనే వాడికి వస్తుంది. ఎందుకంటే వాడి సామర్థ్యం అది. ఈ సామర్థ్యం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళకు వచ్చేంత వరకు తప్పకుండా చదువుకుంటే, అందుకే ఇప్పుడు అంటే ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఇప్పుడు మనకి వెన్న రావాలి అని అంటే ఏం చేయాలి? మజ్జిగని చిలికితే దాని నుంచి వెన్న వస్తుంది. అక్కడ ఈ మజ్జిగని ఎంతసేపు చిలకాలి అని ప్రశ్న అడిగితే దానికి ఏమిటి సమాధానం? ఒకసారైనా, 2 సార్లైనా, 3 సార్లైనా, 4 సార్లైనా ఏం చెప్పాలి సమాధానం? వెన్న వచ్చేంత వరకు చిలుగుతూనే ఉండాలి, అదే దాని సమాధానం. అంతకంటే ఇక్కడ ఇంకో సమాధానం చెప్పడమే కుదరదు. అది వచ్చేంత వరకు చేయాల్సిందే ఆ పనిని. అదేవిధంగా ఈ చదువు అనేది ఏదైతే ఉందో అది కూడా అంతే, వచ్చేంత వరకు చదువుకోవాలి. అలాగని ఎన్నిసార్లు 100 సార్లు చదివినా కూడా రాదు అనేంత మందబుద్ధులు ఎవరు లేరు కదా ఇక్కడ. మరి అంత మటుకు మందబుద్ధి అని అంటే అంత మందబుద్ధులు ఎవరు లేరు ప్రపంచంలో. 100 సార్లు చదువుకున్నా కూడా రాదు అనేంత మందబుద్ధులైతే ఖచ్చితంగా ఉండరు, తప్పకుండా వస్తుంది.